హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ టైంలో నేను వాక్ చేయడం కోసం కిందికి వచ్చాను. అయితే ఇక్కడ ఒక చిన్న దృశ్యం కనబడుతుంది. ఏంటంటే పక్షులు సౌండ్ చేస్తున్నాయి, చిన్న చిన్న పక్షులు. అయితే వాటి చెట్టు అనేది మొన్న వర్షానికి, బీభత్సమైన వర్షానికి మొత్తం కూలిపోయింది. అవి ఆ చెట్టు పైనే గూడు పెట్టుకొని ఉండేటివి. బట్ ఇప్పుడు అవైనా కూడా అవి ఆ చెట్టు పడిపోయినా కూడా మార్నింగ్ టైంలో ఆ చెట్టు పైకి వచ్చి అరుస్తున్నాయి. చూడండి ఒకసారి. ఈ చెట్టు అనేది మొన్న వర్షానికి పడిపోయింది, మొత్తం పడిపోయింది. పాపం ఎలా ఉన్నాయి చూడండి. క్యావ్ క్యావ్ అని అరుస్తున్నాయి మార్నింగ్ టైంలో, ఎగ్జాక్ట్ 6 o'clockకి. ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పక్షులు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ స్పేసెస్. ఈ వరల్డ్లో ఈ ఈ స్పేసెస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనుషులం ఏ విధంగా ఉన్నామో అదేవిధంగా ఎనిమల్స్ ఇంపార్టెంట్ అండ్ మొక్కలు కూడా ఇంపార్టెంట్ స్పేసెస్. సో వాటి యొక్క జీవనం అనేది చెట్లపైన సాగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే చెట్లు అనే వాటిని డిస్మాంటల్ చేస్తున్నారు. జస్ట్ కన్స్ట్రక్షన్ పర్పస్లో కానీ ఇంకా చాలా పర్పస్లో ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ వాటిని డిఫారెస్టేషన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పక్షులకి నివాసయోగ్యాలు లేక అవి అల్లాడిపోతున్నాయి. వాటికి ఆవాసం దొరకట్లేదు. ప్లస్ మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది అవుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు గమనించి దయతలిచి మనతో పాటు అవి కూడా ఉండాలనే విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు తమ వంతు కృషిగా మొక్కలు నాటండి. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే మంచి విషయం ఇదే అండి. దీన్ని తప్పకుండా పాటించండి మరియు చేయండి కూడా.